ఇక సోషల్ మీడియా వేదికగా మరోసారి కేసినేని బ్రదర్స్ ఆరోపణలు విమర్శలు గుప్పించుకున్నారు. మద్యం కేసులో నిందితుడు రాజ్ కేసిరెడ్డి, అతని సన్నిహితుడు దిలీప్ పైలాతో ఎంపీ చిన్నికి సంబంధాలున్నాయని ఆరోపించారు కేసినేని నాని. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఎంపీ కేసినేని చిన్ని. అంటే ఇక్కడ చూసినట్లయితే ఎంపీ కేసినేని చిన్నికి లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో ఏపీలో కొంతమంది నేతలు వారితో సంబంధాలు ఉన్నాయి అని ఇక్కడ కేసినేని నాని ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు వాస్తవాలకు ఏంటంటే ప్రతి ప్రభుత్వం మారిన తర్వాత గత తాలూకు ప్రభుత్వ పాలసీల మీద, గత తాలూకు వ్యవహారాల మీద స్కాములు స్కీములు అంటూ కూడా కేసులు పెడుతున్న విధానాన్ని గత 2 టర్మ్స్ అంటే 10 ఏళ్ల కాలం నుంచి చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో రకంగా ఏదో ఒక పాలసీలో ఒకరికి లాలూచికి ఒక బెనిఫిషరీగా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే అవినీతి ఉంటుంది, లేదా పిట్ ప్రోకో లాంటి స్కీములు ఉంటాయి. లేవని స్వచ్ఛంగా పరిపాలించని చెప్పడానికి వీలు లేదు. ప్రతి నాయకుడు, ప్రతి రాజకీయ వ్యక్తికి ఏ వ్యవహారం చూసినా కూడా ఎంతో అంత అవినీతి అయితే ఉంటుంది. వాళ్ళు ఖర్చు పెట్టే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే రాజకీయంలోకి వస్తున్నారు, గెలుస్తున్నారు, ఎన్నికల రణంగంలో ఉంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో రూపంలో డబ్బులు సంపాదించుకుంటారు. ఈ విషయంలో అయితే ఏదైతే నాణ్యత లోపాలు కానీ, ఏదైతే లిమిట్ దాడి కానీ, ఏవైతే రూల్స్ దాటినప్పుడు మాత్రమే వీటి కుంభకోణాలు స్కామ్లుగా మనం వ్యవహరించాలి. అంటే ఉదాహరణ కట్టడాల విషయంలో నాణ్యత లోపం ఉన్నా, లేదు రూల్స్ విరుద్ధంగా అనుభవం లేని వాళ్ళకి ఇచ్చినప్పుడు కానీ, ఇట్లాంటివి ఉన్నప్పుడే అవినీతిగాను లేదా ప్రజలకు నష్టం కలిగా భావించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఈ లిక్కర్ విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్కామ్ విషయంలో చూస్తే ఇంకా పూర్తిగా వివరాలు ఏమి లేవు. కేవలం ఆరోపణలు, ట్రాన్సాక్షన్స్ మీదనే ఆరోపిస్తూ కేసు నమోదం చేయడం జరిగింది. దీంతో రాజకీయంగా ఒక పార్టీని ఇంకొక మైలేజ్ చూసుకుంటూ ఇంకొక పార్టీని బ్లేమ్ చేయడము, లేదా ఆ కేసు నుంచి మనం గెయిన్ అవ్వడం కోసం జరగాలనే ఉద్దేశంతో ఈ సోషల్ మీడియాలో ప్రధానంగా ఈ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు లేదా అభిమానులంతా కూడా సోషల్ మీడియా వేదికగా చేసుకొని రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం అభిమానులు, కార్యకర్తలే కదండి. ఈ మధ్య కాలంలో చూస్తే నాయకులు కూడా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఏదో రకంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. అట్లాంటి ఆరోపణలు, అట్లాంటి ప్రత్యర్థ ఆరోపణలతోటినే చూడొచ్చు. ఈ నాని గారి విషయం చూసినా కానీ, చిన్ని గారి విషయంలో చూసినా కానీ, ఏదన్నా విచారణ కేసు ప్రారంభమైన తర్వాత విచారణ సంస్థలు లేదా అధికారులు చెప్పాలి ఒక కేసులో ఒకరికి సంబంధం ఉందో లేదని. అలా కాకుండా రాజకీయ నాయకులు అంటున్నారంటే ఖచ్చితంగా రాజకీయ పొలిటికల్ మేనేజ్ గా ఆరోపణలుగా చూడాలి. ఏదైనా ఉంటే ఇప్పుడు ఆ విచారణ సంస్థలు చెప్పాల్సిన అంశంగా చూడాల్సి ఉంటుంది. ఎంపీ కేసినేని చిన్ని అలాగే కేసినేని నాని వీళ్ళిద్దరూ బ్రదర్స్ అయినప్పటికీ కూడా రాజకీయ పరంగా చూస్తే వీళ్ళిద్దరూ బద్ద శత్రువులు. సో ఇప్పుడు కేసినేని నాని చిన్నిపై ఈ ఆరోపణలు చేయడాన్ని మనం ఎలా చూడాలి? అయితే ఉన్నత విచారణకు ఆదేశించాలని కూడా ఆయన లేఖ రాయడం జరిగింది అక్కడ. సో దీనిపై మీరేమంటారు? ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఆరోపణలు చేయడం కాదు, ఏదైనా అనుమానం ఉన్నప్పుడు వాళ్ళ రాయడంలో తప్పేం లేదు. కాకపోతే దానిలో ఈ రాజకీయ కక్షలు ఉండకుండా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగా అవినీతి ఉంటే మాత్రం ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు బయట పెడతాయి. ఖచ్చితంగా ఎవరి మీద అనుమానం ఉన్నా దర్యాప్తు కొరలో తప్పులేదు. కేశినేని గారిని మనం ఏం తప్పుపడాల్సిన అవసరం లేదు రాజకీయంగా అయితే నేను అంటున్నాను.